ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరాచక శక్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తా ఉంటే కార్యకర్తల్ని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు ప్రొటెక్షన్ కావాలి అంటే 20 మందినో 30 మందిని అలౌ చేశారంటే బానే ఉంది. కానీ రోడ్లు ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు, అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది? మీకు రైటే ఉందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు 100 కాదు 1000 కేసులు పెట్టుకోండి. రేపు అందరూ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అన్నా, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి. కేసులు పెడతారా? మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొస్తే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపే పని. ఈరోజు హెలిప్యాడ్లు ఎవరు ఏమీరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి నీ లోపల బిగించాలి. ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడేది. ఏం బిగిస్తే ఏముంది? 4 రోజులు పెడతారా, 6 నెలలు పెడతారా? అందుకనే ఏం బెటర్గా సంపేరుగా దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు. ఎందుకంటే మనం చూసాము, ఇళ్ల మీద దాడి చేసి వచ్చేస్తే ప్రసన్నాన్ని చంపేయాలనుకున్నారు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకున్నారు రాజకీయాలు.